బలభద్రపురం నుండి కాశీకి చేరుతున్న శివలింగాలు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో కొవ్వూరి రామారెడ్డి హిందీ మాస్టర్ వారి భార్య అచ్చియమ్మ ఆధ్వర్యంలో సుమారు నెల 15 రోజుల పాటు 100 మంది మహిళలచే తయారు చేయబడ్డ 73,000 శివలింగాలు సోమవారం కాశీకి పంపించడం జరిగిందని కొవ్వూరి అచ్చియమ్మ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొంకుదురు శివాలయం దర్శనంకు వెళ్లినప్పుడు అక్కడ శివలింగాలు భక్తులు తయారు చేయడం చూడడం జరిగిందని, అక్కడి నుండి చుట్టుపక్కల ప్రాంతాల నుండి 1 కోటి శివలింగాలు తయారు చేసి కాశీకి పంపించడం జరుగుతుందని తెలిపారు. ఆ రోజు ఏకాదశి అనుకోకుండా ఎందుకో నేను కొంకుదురు వెళ్ళటం జరిగింది. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళో ఈ లింగాలు చేస్తుంటే నేను వెళ్ళి ఒక 20 చేసాను. చేసిన తర్వాత పరమేశ్వరుడు నాకు కూడా ఈ అవకాశం ఇస్తే బాగుండు అని మనసులో సంకల్పించుకుని దండం పెట్టుకుని వచ్చాను. అక్కడ కొంచెం మంది భక్తుల్ని అడిగాను, మాకు కూడా ఈ అవకాశం ఇస్తే నేను కూడా చేయిస్తాను అని. ఇది గుళ్ళకి తప్ప ఇంటికి ఇవ్వరు అని అన్నారు. అంటే పరమేశ్వరుడు నన్ను ఏం చేయదలుచుకున్నాడు ఆయన ఇష్టం, నేను మనసులో మాత్రం సంకల్పించుకున్నాను అని మాట అనేసుకుని వచ్చేసాను. వచ్చిన తర్వాత నా ఫోన్ నెంబర్ ఎవరు ఇచ్చారో వాళ్ళకి తెలియదు. వాళ్లే నాకు ఫోన్ చేసి, మేడం గారు మీ తడిమడి గురించి మాకు తెలిసింది, మేము మీ ఇంటికి మట్టి ఇస్తాం అని వాళ్లే ఫోన్ చేశారు. చేస్తే చేయగలనో లేనో అని ఫస్ట్ ఒక బస్తా తెప్పించి నేను భక్తులకి అందరికీ తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేశాను. చేస్తే వాళ్ళందరూ సహకరిస్తే అప్పుడు తీసుకురండి అయ్యా, చేయగలిగితే చేస్తాను, లేకపోతే మట్టి పంపించేస్తాను అని అనేటప్పటికి పంపించారు వాళ్ళు. కానీ భక్తులందరూ అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యతో జనం వచ్చి నాకు అందరూ సహకరించారు. వాళ్ళందరూ సహకరించిన మూలాన నేను ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తి చేయడం జరిగింది. 73,000 చిల్లరే చేయటం జరిగింది. నెల 15 రోజులు జనాలందరూ నియమనిష్టలతో నీసు మాసాలు ఏమీ తినకుండా తలస్నానం చేసి అందరూ నా తోటి సహోదరులు, పిల్లలు, పెద్దలు అందరూ సహకరించారు. పిల్లలకి నా దీవెనలు, పెద్దలకి హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయించాలని కొవ్వూరి వెంకటరామారెడ్డి హిందీ మాస్టర్ గారి పేరు మీద నేను ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చెయ్యాలని మనసులో సంకల్పించుకుంటున్నాను. సీఎం గారు ఆవిడ సహకారం వల్ల ఈ లింగాకారాలు చేసే అవకాశం మాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ నెల 15 రోజులు మట్టి చాలా సరదాగా చేసాము. ఎండని కూడా అనిపించలేదు. ఇక్కడ దాకా ఎంత నొప్పులతో ఉన్నా రాగలిగి ఆ దేవుడు నా పేరు బయలుపూడి పాని అండి. మాది బలభద్రపురం. నేను కొవ్వూరు అచ్చయ్య గారి ఇంటి ఎదుర్కొంటా వెళ్ళండి. మాది పావని ఇలాగా మట్టి వచ్చిందమ్మా, శివలింగాలు చేస్తున్నాము, తలస్నానాలు చేసి నీసి అది తినకుండా వచ్చి మీకు వీలు కుదిరినప్పుడు అలా శివలింగాలు చేసుకోండమ్మా అన్నారు. ఫస్ట్ లో కొంచెం రాలేదండి, తర్వాత అయితే చాలా బాగా చేసాము. నెల 15 రోజులు పైన అయితే చేసామండి శివలింగాలు. చాలా నియమనిష్టలతో శ్రద్ధగా ఉత్సాహంగా మహిళలందరూ, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ వచ్చి పాల్గొన్నారండి ఈ కార్యక్రమంలో. మాకు చాలా సంతోషంగా అనిపించింది. శివలింగాలు చేసినంతసేపు ప్రశాంతంగా గోవిందనామాలు, భజన పాటలు పాడుతా అలా శివలింగాలు అన్ని చేసామండి. 73,000 పైనే శివలింగాలు చేసామండి. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు అత్తయ్య గారికి, ఎవరైతే పంపించారో వాళ్ళందరికీ మా కృతజ్ఞతలండి. ఇసుపు గాని ఏమీ లేదండి. ఎండ అయినా సరే ఆ పరమేశ్వరుడి దయ వల్ల చల్లటి వాతావరణం ఇచ్చి ఈ చెట్లు గాలి అలా చల్లగా కూర్చొని ప్రశాంతంగా దేవుడి నామం చెప్తున్నాను సేపు, చేస్తున్నాను సేపు కూడా చాలా ప్రశాంతంగా ఉందండి. ఈ టీవీ సీరియల్, ఫోన్లు అన్ని వదిలేసి అందరూ పాటలు, దేవుడి పాటలు, భజన చేసుకుంటా చాలా సంతోషంగా చేసాము. చాలా ఆహ్లాదంగా ఉందండి వాతావరణం అయితే మట్టికి చేసినంతసేపు కూడా. ఆత్మకూరు రత్నావతి, బలభద్రపురం, కొవ్వూరు అచ్చయ్య ద్వారాగా ఆ ద్వారాగా మేము శిల్లంగా చేయడానికి వచ్చాం. నీట్ గా, శుభ్రంగా, అందంగా చేసాం. 73,000 జనం పైన ఉంటారండి.